హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఇది వింటర్ సీజన్లోనే కాదండి, సమ్మర్ సీజన్లో కూడా చాలా బాగుంటుంది. వేడివేడి బిర్యానీతో పాటు కూల్ థమ్స్అప్ పెట్టుకొని తింటే నిజంగా స్వర్గమే అండి. 4 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, 4 లెమన్స్. ఇప్పుడు మనకి బిర్యానీకి కావాల్సిన మసాలాలు: 5 ఇలాచీలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, మరాఠీ పువ్వు, జాపత్రి, బగారాకు. ముందుగా గంజులో చికెన్ వేసుకొని అందులో వాటర్ పోసుకొని స్పూన్ ఉప్పు వేసుకొని ఒక 2 టైమ్స్ బాగా కడగాలండి. తర్వాత మిక్సీ జార్లో మన బిర్యానీ మసాలాకు కావాల్సినవి వేసుకొని పొడి చేసుకుందాము. ఆ తర్వాత ఒక గంజులో చికెన్ వేసుకొని అందులో 1.5 స్పూన్ అల్లం వేసుకొని తగినంత సాల్ట్, స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం అండ్ బిర్యానీ మసాలా, కొత్తిమీర, మెంతి, 2 పచ్చిమిర్చి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఒకసారి బాగా కలపాలి. ఒక 1 మినిట్ దాకా కలుపుతూనే ఉండాలండి. అప్పుడే ముక్క మంచిగా మసాలాలు పట్టుకుంటాయి. తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ పెద్ద ఆనియన్స్ 5 తీసుకున్నాను మనకి ఫ్రై చేసుకోవడానికి ఆనియన్స్. ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే మంచిగా మాడకుండా మంచి గోల్డెన్ కలర్ వస్తుందండి. తర్వాత ఒక ప్లేట్లో పెట్టి వీటిని ఫ్యాన్ కింద పెట్టి ఒక 10 నిమిషాల పాటు చల్లారబెట్టుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలో రైస్ వేసుకొని అందులో వాటర్ పోసుకొని రైస్ని ఒక 3 టైమ్స్ మంచిగా వైట్గా అయ్యేలాగా మొత్తం కడగాలండి. తర్వాత మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని 1/2 స్పూన్ అల్లం వేసుకోవాలి. తర్వాత మనకు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత బగారాకులు వాటర్లోనే వేసుకొని తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర, అందులోనే పుదీనా కూడా ఇలా చూపిస్తున్న విధంగా చించుకొని వేసుకోండి. తర్వాత క్యాప్ పెట్టేసి అది కొంచెం మసిలేదాకా ఉంచాలి. తర్వాత ఇలా బాగా మసిలిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని అందులో వేసేసేయాలి. తర్వాత క్యాప్ పెట్టేసి కాసేపటి తర్వాత ఒకసారి క్యాప్ తీసి ఒకసారి ఇలా మొత్తం కింద వడగంటకుండా తీసుకొని ఒక జాలి దాంట్లో మొత్తం పోసేసుకోవాలి. తర్వాత మనం చికెన్ పెట్టుకున్నాం కదండి, మసాలాలు అవన్నీ పెట్టుకొని దాంట్లో పెరిగేసుకొని మనము ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆనియన్ కొన్ని వేసి తర్వాత వేడి చేసిన ఆయిల్ పోసుకోవాలండి. తర్వాత అదే దాంట్లో మనం ఉడకబెట్టుకున్న రైస్ పైనుండి ఇలా వేసేసుకొని చూపిస్తున్న విధంగా ఆనియన్స్, కొత్తిమీర వేసి మళ్ళీ మనం మసాలా పట్టుకున్నాం కదండి అది వేసి లెమన్ జ్యూస్ వేసుకోవాలి. తర్వాత కలర్ వేసానండి. కలర్ వేసుకొని మళ్ళీ దాని మీదకి వెళ్ళి రైస్ వేయాలండి. తర్వాత మళ్ళీ కొంచెం మసాలా, కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత మళ్ళీ ఫ్రై ఆనియన్ మొత్తం వేసుకోవాలండి. తర్వాత లెమన్ జ్యూస్ వేసుకొని మళ్ళీ దానిపై నుండి కలర్ వేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర వేసేసుకొని తర్వాత లాస్ట్కు నెయ్యి వేసుకోవాలండి. ఇది ఆంధ్ర స్టైల్. తర్వాత దానిపై నుండి మంచిగా ఆయిల్ పోసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. మా వదిన ఆంధ్ర అమ్మాయి కాబట్టి ఆంధ్ర స్టైల్ చేసిందండి. దానిపైన ఒక వాటర్ గిన్నె పెట్టుకుంటే మంచిగా మాడకుండా అంటుకోకుండా మంచిగా ఉడుకుతుందండి. చూడండి
ఎంత చక్కగా వచ్చిందో, చూడ్డానికి కూడా కలర్ఫుల్గా బాగుంది కదా. మొత్తానికైతే మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మేమైతే ఒకటే రౌండ్లో ఫినిష్ చేసేసామండి మొత్తం. చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.